నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రిక్, పబ్లింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రిక్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా సమతుల్యతను కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఏపీ కేబినెట్ సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో 11 గంటలకు అయితే కనుక కేబినెట్ భేటీ కానుంది. ఈ యొక్క భేటీలో భాగంగా కీలకమైనటువంటి అంశాలు అంటే రాజధాని పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటీవలే జరిగినటువంటి సిఆర్డీఏ అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక ఈరోజు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి భూ కేటాయింపు కావచ్చు, దానికి సంబంధించినటువంటి నష్టపరిహారంగా అయితే కనుక తుళ్ళూరు ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి భూ కేటాయింపు, ఇటువంటి భూ కేటాయింపులతో పాటు ఏదైతే సచివాలయంలో ఉన్నటువంటి వర్క్స్ కావచ్చు, అదేవిధంగా టవర్ల యొక్క సంబంధిత వర్క్స్ కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈరోజు కేబినెట్ అయితే ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇటు పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంటే రాజధాని ప్రాంతంలో పర్యాటక రంగం కావచ్చు, అదేవిధంగా ఇటు భీమవరం ప్రాంతాల్లో ఎక్కువగా హోటల్స్ కి సంబంధించినటువంటి భూ కేటాయింపులు కావచ్చు, ఇటువంటి అంశాలపై కూడా ఈరోజు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క అంశాల అనంతరం కూడా ఇటు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే 2 రోజుల జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ మేరకు కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏదైతే ఇటు దిశానిర్దేశం చేశారో దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా కేబినెట్లో అయితే డిస్కస్ చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ 2 రోజుల భాగంగా ఏదైతే జిల్లాల్లో కలెక్టర్ల నుంచి వస్తున్నటువంటి అంశాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఈరోజు కూలంకషంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో అయితే దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అయితే కనుక
ఈ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు పాల్గొనే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు యుద్ధ ప్రభావంపై కూడా ఏపీలో ఎలాంటి ప్రభావం లేనటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రజలందరూ అప్రమత్తం చేసేలాగే ఇటు అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గ్యాస్ కొరత ఎక్కువగా వస్తుందంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారాలకి చెక్ పెట్టే విధంగా కూడా ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సైతం కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ ప్రభావంపై కూడా ఎక్కువగా ఉందంటూ కూడా దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుందంటూ కూడా ఎక్కువ వినియోగదారులందరూ కూడా బుకింగ్లు మొదలు పెట్టడం, దీనికి సంబంధించి ఏజెన్సీలు అందరూ కూడా బ్లాక్ చేసి డబ్బులు ఎక్కువగా ఇస్తున్నట్టు సమాచారం ఉన్నంత మేరకు అయితే కనుక అధికారులందరూ కూడా అవసరమైతే తనిఖీలకి వెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు ఎక్కువగా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ యొక్క సమావేశానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే నిన్న జరిగినటువంటి కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో తీసుకున్నటువంటి విధి విధానాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోనదులలో విషాదం చోటు చేసుకుంది. నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె ఎలుకల మందు, గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దివ్యకు మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రావుకొలుకులు శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత ఏడాది డిసెంబర్ 14న నిశ్చితార్థం చేశారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా ఈ నెల 4న మాట్లాడాలంటూ దివ్యను, ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి శేషుబాబు పిలిపించారు. దివ్యను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి వేధించడంతో మనస్తాపానికి గురైన తల్లి సుజాత, కూతురు దివ్య ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ఆసుపత్రిలో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. ఇరువురి మృతికి కారకుడైన శేషుబాబుపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోనదులలో విషాదం చోటు చేసుకుంది. నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె ఎలుకల మందు, గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దివ్యకు మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత ఏడాది డిసెంబర్ 14న నిశ్చితార్థం చేశారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా ఈ నెల 4న మాట్లాడాలంటూ దివ్యను, ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి శేషుబాబు పిలిపించాడు. దివ్యను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పారు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి వేధించడంతో మనస్తాపానికి గురైన తల్లి సుజాత, కూతురు దివ్య ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ఆసుపత్రిలో ఇద్దరు తుదిశ్వాస విడిచారు. ఇరువురి మృతికి కారకుడైన శేషుబాబుపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మీరావాలి అందిస్తారు. మీరావాలి. గంగోత్రి, మీరు బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల్లో గ్రామంలో ఈ రోజు అత్యంత విషాదకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొందన్నట్టు చెప్పుకోవచ్చు. ఏదైతే సిరికొండ శ్రీనివాసరావు కుమార్తె దివ్య హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండేది. అయితే మార్టూరుకు చెందినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే రావులకొల్లు శేషుబాబు అనే వ్యక్తితో గత సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన నిశ్చితార్థం జరిగింది.
అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత కొంత ఆ సమయంలో మూటాలు ఉండడం కారణంగా వేసవిలోనే పెళ్లిళ్ళు పెట్టుకోవాలనే ఉండడం వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వేసవి కాలంలో అంటే ఈ నెలలోనో లేదా వచ్చే నెలలోనో ముహూర్తాలు పెట్టుకోవాల్సి ఉంది. పెళ్లిళ్ళు జరిగేటువంటి తరుణంలో శేషుబాబు ఏదైతే ఉన్నటువంటి శేషుబాబుకి ఎవరైతే ఉన్నటువంటి దివ్య మీద అనుమానంతో హైదరాబాద్ లో ఉన్నటువంటి తరుణంలో హైదరాబాద్ లో దివ్య వెంట తిరుగుతూ దివ్య ఎక్కడికి వెళ్తుంది, ఎలా ఉంటుంది అనేది నిరంతరం తనని ఒక స్పై కెమెరా లాగా పర్యవేక్షిస్తూ తనని వెంటాడి ఈ రోజు మృత్యువాత పడేటువంటి పరిస్థితికి అయితే తీసుకొచ్చాడని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళ అనగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం కానీ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అందులోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటే బీటెక్ చదివినటువంటి ఉత్తీర్ణత ఉన్నటువంటి వ్యక్తులు మహిళలుగా ఉన్నటువంటి తరుణంలో కొంత ఫ్రెండ్షిప్ ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్తూ ఉంటారు. కొంత సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటేనే కొంత కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తరుణంలో అటువంటి ఫోటోలను తీసుకొచ్చేసి ఈ నెల 4వ తారీఖున ఏదైతే దివ్య అలానే దివ్య తల్లిని చర్చలకు పిలిపించి మీ పాప ఇలా వేరే వ్యక్తులతో తిరుగుతుంది అని చెప్పేసి వారికి తెలియజేయడంతో పాటు ఇలా కొనసాగుతున్న తరుణంలో మేము ఖచ్చితంగా పెళ్లి చేసుకునేది లేదు అని చెప్పేసి నిరాకరించడంతో ఒక్కసారిగా అయోమయంలో ఉన్నటువంటి దివ్య అలానే వారి తల్లి ఇద్దరు కూడా ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకే ఈ నెల ఏదైతే 4వ తారీఖున పురుగుల మందు తాగినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే పురుగుల మందు తాగిన తర్వాత సాయంత్రం పురుగుల మందు తాగారు. తర్వాత ఏదైతే తండ్రి శ్రీనివాసరావు ఎందుకు వీళ్ళు లేయలేదు ఏంటనే దాని మీద కొంచెం చూసి ఏదో మొత్తానికి జరిగిందని చూసి అక్కడ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తే ఏదైతే గడ్డి మందులు తాగినట్టుగా చూసినటువంటి శ్రీనివాసరావు వెంటనే ఒకటిన గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించడము. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ దాదాపుగా వారం రోజులు వ్యక్తమైన పోరాటం చేసినటువంటి ఇద్దరు కూడా ఈ రోజు ఉదయం మరణించినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక్కసారిగా తల్లి కూతురు ఇద్దరు కూడా మరణించడంతో ద్రోణదల గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెళ్లి జరగాల్సినటువంటి ఇంటిలో సావుగా ఉండడం అనేది అయితే ఒక్కసారిగా బంధుమిత్రులను కానీ అలానే గ్రామ ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే శేషబాబు చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఈ రోజు ఒక కుటుంబాన్ని అరిచివేసిన పరిస్థితి అయితే కనపడిందని అయితే కనపడతా ఉంది. అయితే ఈ సంఘటన మీద శ్రీనివాసరావు ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా సంఘటన స్థలాలు చేరుకొని అసలు ఏ విధంగా జరిగింది, ఏమి శేషబాబు దగ్గర ఎటువంటి ఫోటోలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఏదైతే జరిగినటువంటి శేషబాబు ఏదైనా ఉంటే కుదరదు అని చెప్పి వెళ్ళిపోతే సరిపోయేదానికి తను ఏదైతే తీసిన ఫోటోలను అంటే ఒక అనుమానం మీద చేసినటువంటి పరిణామంలో ఈ రోజు ఒక కుటుంబము కోలుకోలేని దెబ్బ తగిలిందనేసి దాని మీద అయితే ఊరి ప్రజలు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద శేషబాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే గ్రామంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున నినాదం చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ. మీరు రావాలి. మూసీ నది పునరుజ్జీవనం అభివృద్ధి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు కార్యాచరణ, నిర్వాసితుల పునరావాసం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై విపక్షాల విమర్శల నడుమ 5 దశల్లో చేపట్టనున్న పనులు, వాస్తవాలను, పారదర్శకతను ఆయన వివరించనున్నారు.
మూసీ నది పునరుజ్జీవనం అభివృద్ధి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రాజెక్టు కార్యాచరణ, నిర్వాసితుల పునరావాసం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై విపక్షాల విమర్శల నడుమ 5 దశల్లో చేపట్టనున్న పనుల వాస్తవాలను, పారదర్శకతను ఆయన వివరించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మూసీ రిజర్వాయర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి కార్యక్రమంపై ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ఇన్వైట్స్ అనేటువంటి కార్యక్రమం పేరుతో తాజ్ కృష్ణ హోటల్లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంట్లో ప్రధానంగా అటు రైట్, థ్యాంక్ యూ సునీల్. కొత్తగూడెం జిల్లా గుండుగలపల్లిలో ఏకలవ్య హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 27 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఎమ్మెల్యే ఆదినారాయణ పాఠశాలకు వెళ్లి సందర్శించారు. విషయం గోప్యంగా ఉంచడంతో సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఏమైనా అయితే చట్టం ముందు అందరినీ నిలబెడతారని ఎమ్మెల్యే హెచ్చరించారు. డ్యూటీలు ఉండవు, డ్యూటీ అలాట్మెంట్ చేయరు, లోపల అసలు వంటకి ఎవరు అలాట్మెంట్ డ్యూటీ ఉండదు తెలియదు, స్టాఫ్ వెళ్ళి అసలు కానీ కూర్చొని పిలిచేటప్పుడు ఉండరు, ఆ పిల్లలు ఏం తింటారో తెలియదు, లోపల స్టాఫ్ ఏం చేస్తున్నారో తెలియదు. జరిగింది కనీసం నాకు చెప్పాలి, ఇక్కడే ఉన్నాను నాకు చెప్పాలి, లోకల్లో ఉన్నాను మాకు చెప్పాలి విషయం. ఎక్కడెక్కడ ఉంటే నాకు పోతుంది అప్పుడు చెప్పేసి జరగరాని తెలిసిన జరిగింది. స్టాఫ్ అంతా కూడా చేయలేదు, ఈజీగా ఉండదు. వీళ్ళకి డ్యూటీలు ఉండవు, డ్యూటీ అలాట్మెంట్ చేయరు, లోపల అసలు వంటకి ఎవరు అలాట్మెంట్ డ్యూటీ ఉండదు తెలియదు, స్టాఫ్ వెళ్ళి అసలు కానీ కూర్చొని పిలిచేటప్పుడు ఉండరు, ఆ పిల్లలు ఏం తింటారో తెలియదు, లోపల స్టాఫ్ ఏం చేస్తున్నారో తెలియదు. స్టమక్ పెయిన్ వచ్చింది, నర్స్ మేడం టాబ్లెట్స్ ఇచ్చింది, దాని తగ్గిపోతే గ్లూకోజ్ ఇచ్చింది, ఇంకా చికెన్ పాయిజన్ రిపట్లో బాగా Today morning onwards, we are having some issue regarding some students. They are having some loose motion and vomiting. So maybe it is due to the chicken that they have eaten and day before today, yesterday. Maybe that due to exam stress and indigestion problem, some students are having this issue. We immediately treated all the students. Everyone is fine, fit and fine. Only one student is feeling little bit weak, so that's why he sent that student to Pathuballi hospital. Everyone is now fit and fine, no issue regarding that. నిన్న మధ్యాహ్నం వండినటువంటి చికెన్ తిన్నటువంటి స్టూడెంట్స్ ఒక 28 మందికి అస్వస్థతకు గురవడం జరిగింది. అది కూడా నిన్న నైట్ 1 గంటకి వామిటింగ్స్, మోషన్స్ అవ్వడంతో అక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు తేరుకొని ఏం జరిగిందని తెలపగానే మరి నిన్న మధ్యాహ్నం తిన్నటువంటి ఆహార పదార్థం వల్ల కాస్త కడుపు ఉబ్బరంగా ఉంటాం. అదేవిధంగా సాయంత్రం పూట తిన్న స్నాక్స్ కూడా వారికి అరుగుదల లేకపోవడంతో ఏదో ఒకటి అనేది మరి మొత్తం అయితే నిన్న మధ్యాహ్నం తిన్న చికెన్ ప్రకారంగా వారికి వామిటింగ్ లాగా కనిపించింది సార్ చెప్పేసి వాళ్ళకి చెప్పాం. అదేవిధంగా త్వరితగతిన ఉదయం పూట కూడా మన డాక్టర్స్ నిర్మల్ చేయటం, అలానే 28 మంది ట్రీట్మెంట్ అవుతున్న సందర్భంలో 26 మంది కూడా అక్కడే స్కూల్లోనే ఉన్నారు. అదేవిధంగా 2 కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్ కిడ్స్ కేర్ సెంటర్కి మనం ఒక అత్యవసర నిమిత్తం మనం తీసుకురావడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రసవానికి దగ్గరలో ఉన్న గర్భిణి ఆసుపత్రి సిబ్బంది వెనక్కి పంపడం ఘటన తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. రుద్రంగి మండలానికి చెందిన గర్భిణి రాచకొండ గౌతమి 9 నెలలు పూర్తయి 4 నెలలు కావడంతో తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో ఆమెను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ గైనకాలజిస్టు, వైద్యురాలు అందుబాటులో లేరని ఆసుపత్రి సిబ్బంది చెబుతూ ఆమెను ఆసుపత్రిలోకి
చేర్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. అత్యవసర సేవలు అందించాల్సిన ఆసుపత్రిలో ఇలా నిర్లక్ష్యం చేయడం పట్ల గర్భిణీ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఎంత ఇబ్బంది పెడుతురేంది మేడం అసలు? అయితే మేడం మీరు కంప్లైంట్ చేసుడు కాదు. మేము ఇక్కడ ఎమ్లవాడ హాస్పిటల్ వచ్చినాము, పెయిన్స్ వస్తున్నాయని. ఇక్కడ మేడం లేదని అంటే మరి అంబులెన్స్ ఫోన్ చేయాలి అన్నా కానీ అన్నం తీసుకుపోను అంటున్నారు. ఇక్కడ బాగా వాళ్ళు 15 రోజుల నుంచి మేడం లేదని చెప్తున్నారు. డ్రైవర్ కోపాలు లేడు, మరి ఇక్కడ చూసి చెప్పులు లేదన్నా కానీ మేము భర్తీ చేసుకోము, మేడం లేదు మేము ఇంట్లో ఉంచాము ఇక్కడ తీసుకుపోతాను. ఫోన్ ఇంకో అంబులెన్స్ రెడీ ఉందని చెప్పింది కదా, ఈ అంబులెన్స్ ఇక్కడికి అని చెప్పినాక ఇంకో బండి వచ్చిందిగా. మీరు అన్నాక ఏంటంటే అంబులెన్స్ వచ్చిందిగా. మేడంకి ఏం చెప్పిన? అంబులెన్స్ సార్ వేరే అంబులెన్స్ ఫోన్ చేయమన్నా కానీ చేయలేరు. ఆ సారే చేసిండు, పోతున్నాం ఇప్పుడు మేము తిరుసలో పోతున్నాం. మళ్ళీ మాది రుద్రంగి గ్రామం. రుద్రంగి గ్రామంలో నా సొంత బిడ్డనే ప్రెగ్నెంట్గా ఉన్నది. ఆమెకు పెయిన్స్ వస్తే నేను అంబులెన్స్ పంపించిన 108కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వారు వచ్చి తీసుకొచ్చి రుద్రంగి వేమవాడ హాస్పిటల్కి తీసుకొచ్చినాక ఇక్కడ మేడం గారు డాక్టర్ లేరు ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఏం లేదు, రేపు పొద్దున తీసుకొని రాబోరు, ఇప్పుడు అవసరం లేదు, మేము బట్టమన్నారు. శిశువులకు తీసుకోపోమంటే ఇక్కడ అంబులెన్స్ లేదన్నారు. మరి ఈ నైట్ అయితే ఎట్లా, మరి ఎమర్జెన్సీలో అయితే వాళ్ళ కథ ఏంటంటే మాకు అవసరం లేదు, మీరు ఎవరికి మాకు అవసరం లేదు, ఇది ఏం మాకు పట్టింపు లేదు, మాకు ఇప్పుడు అవసరం లేదు, మీరు వెళ్ళిపోరా అన్నారు. ఇక్కడ ఒక చిట్టి రాసి శిశువులు తీసుకోపోవడానికి మరి అంబులెన్స్ వస్తుందంటే వాళ్ళు చిట్టి రాసి అంటే మాకు అవసరం లేదు, మీరే డైరెక్ట్ ఊరి అన్నారు. అయినా మాకు అంబులెన్స్ రాలేదు. లాస్ట్కు ఈ మన 108 మన రుద్రంగి అంబులెన్స్ వాళ్ళే వేరే అంబులెన్స్ మాట్లాడి వాళ్ళు అదే అంబులెన్స్లో ఎక్కించి 108 ఫోన్ చేసి తెప్పించి వేరే అంబులెన్స్ పంపించారు. వాళ్ళకు మేము కృతజ్ఞతగా ఉంటాము. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఇంత కేర్లెస్ చేస్తున్నారు, అది మాకు అర్థమైతే లేదు. ఈ నైట్ మేము వచ్చినాం, ఇదే నైట్ మేము ఎటు పోవాలి, ఏ డాక్టర్ దగ్గర పోవాలి, మేము ఏదో ఆశపడి ఇక్కడికి వచ్చినాం. ఈ టైంలో మేము రాగా పైసలు లేకుండా వచ్చినాం. ఎమర్జెన్సీలో మాకు వెళ్ళిపోమంటే ఎట్లుంటుంది, ఇక్కడ డాక్టర్ లేరంటే ఎట్లుంటుంది. ఇప్పుడున్న నర్స్ అయినా పట్టించుకోవాలి కదా, అడ్వాన్స్ చేసుకుని తెల్లారి ఏదంటే మాట్లాడాలి. దీని విషయంలో ఆదిశనాన్న గారు దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు ఇది ఏదైనా ఒకటి దీని మీద చర్య తీసుకోవాలని కోరడమైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు తమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే వర్గీయులు వర్సెస్ తెలుగు యువత రాష్ట్రాల మధ్య అధ్యక్షులు వర్గీయుల మధ్య ఫ్లెక్సీల గొడవ నెలకొంది. ఫ్లెక్సీ ఏర్పాటులో ఎమ్మెల్యే కుమారుడు వర్గీయులు అడ్డుకున్నారు. బ్యానర్లు ఏర్పాటుకు మున్సిపల్ అనుమతి ఉన్న ఎమ్మెల్యే కుమారుడు అడ్డుకున్నారు. ఫ్లెక్సీ తొలగించాలని ఎమ్మెల్యే కొటారి గ్యాంగ్ స్థైర్య విహారం చేశారు. బెంగళూరు బస్ స్టాండ్ చూడండి, ఆపోజిట్ దూరమే కట్టేస్తాను. కట్లు అంటే పెరిగేసినాము, కట్అవుట్ కట్టేసినాము. మేము ఎట్లా చేసినా వాళ్ళు రేపు అంతా సోషల్ మీడియా అంతా మాకు రిపోర్ట్ చేస్తారు. 2 years జరుగుతుంది రామాయణ వాళ్ళకి మాకి. ఇప్పుడు తీస్తే మేము చచ్చిపోయినట్లే సార్. అవును సార్. సార్ ముట్టెనీం సార్ మేము దేవుని సాక్షిగా రంజాన్ నెల ముట్టెనీం సార్. 500 మంది రోడ్లో కూర్చుంటాం ఆడ. మేము గాజులు వేసుకుంటామంటే వేసుకుని కూర్చుంటాం ఆడ. మేము చచ్చిపోయినట్లే సార్. మీకు సపరేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇబ్బంది అని చెప్పి. అంటే మేమే తగ్గండి, వాళ్ళు తగ్గకూడదు సార్. అది ఎవరిది సార్ జాగా ఎవరిది సార్? మున్సిపాలిటీ బర్త్డే ఎన్ని రోజులు సార్? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామనాయుడు సెంటర్లో జనసేన వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. జెండదిమ్మ ఏర్పాటుపై 2 పార్టీల మధ్య వివాదం చెలరేగింది. అనుమతి లేకుండా జెండదిమ్మ ఏర్పాటు చేస్తే కూల్చివేస్తామని వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలిపారు. అనుమతి తీసుకుని జెండా దిమ్మను నిర్మిస్తున్నామని జనసేన నేతలు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జెండా దిమ్మ కడతామని జనసేన నేతలు తెలిపారు. ఇరు వర్గాల మధ్య పోలీసులు చెదరగొట్టారు.
ఈ సెంటర్ వాళ్ళదంటే వీళ్ళు ఏమన్నా గీసారా గిర్రే ఈ సెంటర్ ఎవరి సెంటర్ అందరి సెంటర్లో వీళ్ళు ఏమైనా గీసేసుకున్నట్టు ఇక్కడ కర్తకు లేదని చెప్పి వాదన చేస్తున్నారు మాతో. మేమందరం కూడా మా జన సైనికులు అందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉన్నాం. అందరం కలిసి రేపు మార్చి 14వ తారీఖున అక్కడ జెండా ఎగరేస్తాం. జై జనసేన. ఈ సెంటర్ వాళ్ళదంటే వీళ్ళు ఏమన్నా గీసారా గిర్రే ఈ సెంటర్ ఎవరి సెంటర్ అందరి సెంటర్లో వీళ్ళు ఏమైనా గీసేసుకున్నట్టు ఇక్కడ కర్తకు లేదని చెప్పి వాదన చేస్తున్నారు మాతో. మేమందరం కూడా మా జన సైనికులు అందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉన్నాం. అందరం కలిసి రేపు మార్చి 14వ తారీఖు. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందల్వయ్య మండలం గన్నవరం సమీపంలో వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 4 ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులోని ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు ఒక్కసారిగా పల్టీలు కొట్టడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న ఇందల్వయ్య పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతివేగం లేదా డ్రైవింగ్ నిద్రమత్తులో జారడమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డీటెయిల్స్ అనుకోలేదు. छोटा भाई है ये हैदराबाद से नामपल्ली स्टेशन से हिंगोली के लिए निकला है सर 10 बजे। वहाँ से फिर दो अढ़ाई के बीच में 3 बजे के बीच में एक्सीडेंट हो गया सर। बस नीचे उतार दिया, 2 बार ड्राइवर जो खड़ा है उसकी तो बस नीचे उतार दे के एक्सीडेंट लगा सर। मेरे भाई को भी मार पड़ा सर और ड्राइवर ही पी के ताकत है सर, कंडक्टर भी पी के ताकत है सर। अभी इसमें क्या हुआ हमको तो नहीं मालूम सर। इमीडिएट हम फोन आ देंगे, हम आगे लेके आए हैदराबाद से हम लोग इधर से। आपकी गाड़ी ये गाड़ी यहाँ पे निजामाबाद टोल गेट से पहले राइट साइड में पलटी हुई सर गाड़ी। अब उसमें कितने आदमी थे नहीं मालूम सर। हमारा टोटल बस में 18 आदमी 20 आदमी थे बोल के बोल रहे सर नजीक। ये हॉस्पिटल को नहीं मालूम सर कितने जने आए हमारे को। हम हैदराबाद से अभी आए सर। इसमें इतना मालूम पड़ा कि 4 लोग मर गए। 4 लोग मरे, एक माँ बेटा मरे बोल के मालूम है सर। उतना ही अपने हिसाब से तो पूरे जने बचना बोल के हमें इतना ही। छोटा भाई है ये हैदराबाद से नामपल्ली स्टेशन से हिंगोली के लिए निकला है सर 10 बजे। वहाँ से फिर दो अढ़ाई के बीच में 3 बजे के बीच में एक्सीडेंट हो गया सर। बस नीचे